ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఏడుపాయల అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హామీ గాలి కొదిలేసి ఏ ముఖం పెట్టుకుని అమ్మవారు దర్శించుకుంటారని కొల్చార మండల బీజేపీ అధ్యక్షులు పాతూరు దయాకర్ గౌడ్ ప్రశ్నించారు. కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో సోమవారం బీజేపీ గ్రామ నూతన కమిటీని నియమించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గత పార్లమెంటు ఎన్నికల ముందు ఏడుపాయల అమ్మవారి సాక్షిగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారని బొట్టేశావని, ఎక్కడ మాఫీ చేశావో, ఏ గ్రామంలోకి వెళ్లి రుణమాఫీపై చర్చించామా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అప్పాజిపల్లి గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు కన్నబోయిన నరసింహులు, సెక్రటరీ కలాలి నవీన్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని, సీనియర్ బీజేపీ నాయకులు రంగాగౌడ్, బీజేపీ నాయకులు కన్నబోయిన యాదయ్య, కుమార్, యాదగిరి, కృష్ణ, ఎల్లం, శేఖర్, మధు, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో నూతన బూత్ కమిటీ వేయడం జరిగింది. మరియు అధ్యక్షులుగా అప్పాజిపల్లి గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులుగా కన్నెబోయిన నరసింహులు గారిని, అదేవిధంగా సెక్రటరీగా నవీన్ గౌడ్ గారిని, అదేవిధంగా మాకీ బాత్ ప్రముఖగా కన్నెబోయిన పోచయ్య గారిని, లాభార్థి ప్రముఖగా కన్నెబోయిన శేఖులు గారిని, అదేవిధంగా బూత్ ఏజెంట్గా కొండ శ్రీనివాస్ గౌడ్ గారిని, అదేవిధంగా సోషల్ మీడియా కన్వీనర్లుగా కన్నెబోయిన శ్రీనివాస్ మరియు కన్నెబోయిన దుర్గాప్రసాద్ గారిని నియమించడం జరిగింది. మరి ఈ బూత్ కమిటీలు అన్నీ అయిపోయిన తర్వాత మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము నిరసన కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు 25వ తారీఖు నాడు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మేము కొల్చారం మండల బీజేపీ శాఖ తరఫున ఆయన ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ల టైంలో సాక్షాత్తు ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మ పేరు మీద కొట్టేసి మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నువ్వు ఎవరికి చేస్తావు అని చెప్పేసి నాడు అమ్మవారి దగ్గరికి వస్తున్నావు అని చెప్పేసి నాడు మేము ప్రశ్నిస్తున్నాం. మరి నువ్వు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు చూసినట్లయితే రామాయణం లేదా మహాభారతం అంత కథ ఉంది. కానీ మేము ఒకే ఒక విషయం అడుగుతున్నాం. నువ్వు ఏదైతే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినావో వాటిని పూర్తి చేయాలి. కానీ ఆ హామీని పూర్తి చేయకుండా ఈరోజు నువ్వు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నావంటే అది నీకు సిగ్గుచేటుగా అని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి మరి 2 లక్షలు ఏదైతే అన్నావో 2 లక్షల తర్వాత విషయం, కానీ లక్షలోపు కానటువంటి వాళ్ళు కూడా ఈ కొల్చార మండలంలో వందల సంఖ్యలో ఉన్నారు. త్వరలోనే నేను వాళ్ళందరినీ గ్యాదర్ చేసి నువ్వు వచ్చే ఏదైతే నీ పర్యటన ఉందో దాన్ని ఖచ్చితంగా రుణమాఫీ కానటువంటి రైతులతోటి అందరినీ కలిపి మా భారతీయ జనతా పార్టీ సైనికులు మరియు రుణమాఫీ కానటువంటి రైతులతోటి నీ పర్యటన ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై!